చెంగయ్య కరణీకం. రంగాపురం కరణం వయస్సు పైబడిన కారణంగా తన పదవిని తన కొడుకు చెంగయ్యకు అప్పజెప్పాడు. ఆయన కరణీకంలో చేరిన కొడుకుతో వరదొచ్చి ఊరి మీద పడ్డా కరణం ఇంట్లో కాసుల పంట కురుస్తుందన్నది సామెత కాదు, పచ్చి నిజం. అయితే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి డబ్బు కాజేసే విధానం మంచిది కాదు. గాదె కింద పందికొక్కులాగా కాకుండా వంటింట్లో తిరిగే చిట్టెలుకలాగా రైతులు ఇచ్చే మామూళ్ళ మీద బతకాలి. ధనిక రైతులు పాడికుండ లాంటి వాళ్ళు, వాళ్ళని ఎప్పుడూ విరోధుల్ని చేసుకోకూడదు. చిన్న రైతులు తరవాణి కుండల్లాంటి వాళ్ళు, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే తరవాణిలా పేద రైతులను అడ్డుపెట్టుకొని మనం ఎన్ని చిక్కులనైనా తట్టుకొని అధికారుల ఆగ్రహానికి గురికాకుండా సంపాదించుకోవచ్చు. ఈ రహస్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటే నువ్వు కరణీకంలో రాణించగలవు అని చెప్పాడు. చెంగయ్య తల ఊపి ఊరుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు భద్రయ్య అనే చిన్న రైతు చెంగయ్య దగ్గరికి వచ్చాడు. భద్రయ్య తనకున్న ఒకే ఒక్క ఎకరం పొలం అమ్మేసుకుంటున్నాడు. అందుచేత కొలత కొలచి ఆ పొలం మీద పన్ను బకాయిలు లేవని రాసిచ్చి అమ్ముతున్న తనకు, కొనుక్కుంటున్న ఆసామికి వ్యవహారం పరిష్కారం చేయమని కోరాడు. చెంగయ్య తన కరణీకం లెక్కల పుస్తకాలు తీసి తిరగేశాడు. భద్రయ్య పన్ను కట్టినట్లుగా లెక్కల పుస్తకాల్లో నమోదు కాలేదు, కానీ రసీదు పుస్తకాల్లో మాత్రం అతను డబ్బు కట్టినట్టుగా జమ ఉంది. చెంగయ్య తలగొక్కొని లెక్క కడితే గత 4 సంవత్సరాలుగా భద్రయ్య పన్ను కడుతున్నా పన్ను బకాయిదారుల జాబితాలో అతని పేరు ఉంటున్నది. చెంగయ్య ఆశ్చర్యపడి తండ్రి వద్దకు వెళ్ళి విషయం చెప్పాడు. ముసలి కరణం ఆగకుండా నవ్వి, కరణీకం అంటే ఇదే, భద్రయ్యే కాదు, ఇంకా చాలామంది సన్నకారు రైతులు బాకీదారుల జాబితాలో ఉన్నారు. కానీ సంవత్సరాల తరబడి గ్రామ పెద్దలు, దేవాలయ ధర్మకర్త బోషయ్య, రంగయ్య లాంటి కొందరు ధనకి రైతులు పన్నులు కట్టకపోయినా బాకీదారుల జాబితాలో లేరు. బాకీ జాబితాలో ఉన్న రైతులు చెల్లించిన రసీదు సొమ్ము చెల్లించకపోయినా చెల్లించినట్లుగా లెక్కల పుస్తకాల్లో ఉన్న ధనిక రైతులు కట్టవలసిన సొమ్ము సమానంగా ఉంటుంది. భద్రయ్య లాంటి చిన్న రైతులు నిజాయితీగా పన్ను కడతారు. అందుచేత వాళ్లకు రసీదులు ఇవ్వడం తప్పనిసరి. పెద్ద మొత్తంలో పన్ను కట్టని ధనిక రైతులే అధికారుల చేత ఒత్తిడి రానియకుండా మనకు మామూళ్ళ పేరిట అవసరాలకు తగినంత డబ్బు ఇస్తుంటారు. అందుచేత వాళ్ళను మన లెక్కల పుస్తకాలలో పన్ను కట్టిన వాళ్ళుగా చూపిస్తాం. భద్రయ్య లాంటి చిన్న రైతులు పన్ను కట్టినట్లుగా రసీదులున్నా ధనిక రైతుల పన్ను బకాయి జమ కట్టి చిన్న మొత్తాలలో వాళ్ళ బకాయి ఉన్నట్లుగా బాకీ జాబితా తయారు చేస్తాం. అధికారులతో మాత్రం మాట రాకుండా చాలా చిన్న రైతులు కదా అని ఒత్తిడి చేయలేకపోతున్నాము అని అబద్ధమాడి వాళ్లకు 10ో 12కో ముట్టజెప్పి ప్రసన్నం చేసుకొని మామూళ్ళ మీద బతుకుతున్నాము. ఇది అసలు రహస్యం అన్నాడు. చెంగయ్యకు ఈ పద్ధతి చాలా మోసం అనిపించింది. అతడు భద్రయ్య పొలం కొలిచి కొనుగోలుదారులకు అప్పజెప్పించి పన్ను బకాయి లేనట్టుగా రాసిచ్చాడు. ప్రతిఫలంగా భద్రయ్య కొనుగోలుదారు ఇచ్చిన మామూలు పుచ్చుకుంటూ తాత ముత్తాతలు కరణీకాలు చేసిన రోజులలో ఆ కరణాలకు భుక్తికి లోటుండేది కాదు. కాలక్రమేణా రోజులు మారిపోయాయి. ఈనాందారులు, జమీందారులు కూడా దుర్వ్యసనాలకు లొంగి హోదాలు కోల్పోయి వీధన పడుతున్నారు. మాకు కూడా సరైన జీతభత్యాలుంటే మీలాంటి బక్క రైతుల దగ్గర మామూళ్లకు చెయ్యి చాచకపోదును అని నొచ్చుకున్నాడు. భద్రయ్య కొనుగోలుదారు చెంగయ్యకు దండం పెట్టి వెళ్ళిపోయారు. ఆనాటి నుంచి బాకీ జాబితాలో భద్రయ్య పేరుకు బదులుగా కొత్త రైతు రామయ్య పేరును చెంగయ్య రాసుకోవడం మొదలుపెట్టాడు. 2-3 సంవత్సరాలు గడిచాయి. చెంగయ్య తండ్రి చెప్పిన విధంగానే కరణీకం లెక్కలు రాస్తూ ఏ లోటు లేకుండా జీవితం గడిపేస్తున్నాడు. ఇలా ఉండగా హఠాత్తుగా ముసలి కరణం కాలం చేశాడు. చెంగయ్య తండ్రికి శాస్త్రవిధి యథావిధంగా జరిపించి అస్థికల నిమజ్జనం కోసం కాశీ వెళ్ళాడు. ఆ కారణం చేత పై అధికారుల ఒత్తిడికి లొంగి
కరణీకం బాధ్యతలను తన దాయాదికి అప్పచెప్పాల్సి వచ్చింది. చెంగయ్య దాయాది బుచ్చన్న దుర్మార్గుడు. తనకు తాత్కాలికంగా వచ్చిన కరణీకాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నాడు. అతడు గ్రామంలోని పెద్ద రైతులను కలుసుకొని కరణీకం లెక్కల్లోని రహస్యం చెప్పి, మా లెక్కల ప్రకారం మీరెవ్వరూ పన్ను కట్టవలసిన అవసరం లేదు. సన్నకారు రైతులు పన్ను కట్టినట్లుగా రసీదులున్నాయి కానీ లెక్కల పుస్తకాలలో ఆ డబ్బు జమ పడలేదు. అందుచేత దోషమంతా చెంగయ్య మీదకే పోతుంది. మీరు కాస్తంత సాయపడితే మీకు పన్ను డబ్బు మిగలడమే కాక నాకు ఉద్యోగం వస్తుంది. ప్రతిఫలంగా ఇక నుంచి మీకు అన్ని విధాలుగా మేలు చేస్తాను అన్నాడు. ఇందుకు రైతుల్లో ఎక్కువ మంది సరేనన్నారు. నెల రోజుల తర్వాత చెంగయ్య కాశీ నుంచి తిరిగి వచ్చేసరికి గ్రామం అంతా హడావిడిగా ఉంది. పన్ను కట్టిన రైతులందరూ తమ తమ రసీదులతో వచ్చి పన్ను కట్టినట్టుగా నిర్ధారించుకోకపోతే పొలాలు జప్తు చేయబడతాయి అని బుచ్చన్న దండోర వేయించాడు. ఇది విని చాలామంది రైతులు తాము పన్ను కట్టిన జాబితాలో లేమని తెలిసి మండిపోయి చెంగయ్య నిలదీశారు. చెంగయ్య అప్పటికి వాళ్ళను సమాధానపరిచి పెద్ద రైతులను విడిగా రహస్యంగా కలుసుకొని, అయ్యా, పిల్లకాకికేం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్లుగా ఎవడో సత్రకాయగాడు చెప్పిన మాటలు పట్టుకొని పన్ను కట్టిన జాబితాలో ఉన్నామని సంతోషపడకండి. ఈ మధ్య వచ్చిన తుఫానుకు ముందు మీరంతా చెరుకు తోటలు వేశారు, కానీ మీరు నా చేత అరటి తోటలు వేసినట్లుగా రాయించుకొని పన్ను మినహాయింపే కాక అధికారుల నుంచి ఆర్థిక సాయం కూడా పొందారు. నేను అసలు లెక్కలు బయట పెడితే నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, కానీ మీరంతా పెద్ద చిక్కుల్లో పడిపోతారు. మీకు ధనహానితో పాటు తప్పక గౌరవహాని కూడా కలుగుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు. కారణం లెక్కల జోలికి వెళ్ళడం అంటే కొరివితో తలగొక్కోవడం లాంటిదని గ్రహించిన పెద్ద రైతులు గ్రామస్తులందరినీ ఒకచోట సమావేశపరిచి కరణం నిజాయితీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ విధంగా చెంగయ్య గండం గడిచి బయటపడినా తప్పుడు లెక్కలు తెచ్చే ప్రమాదాన్ని గుర్తించి ఆనాటి నుంచి చిన్న పెద్ద రైతులందరి పన్నుల లెక్కలు నిజాయితీగా రాస్తూ గ్రామంలో మంచివాడు అన్న పేరు తెచ్చుకున్నాడు. నిజాయితీగా ఉండేవాడు ధైర్యంగా గౌరవంగా బతుకుతాడు. తప్పుడు లెక్కలు రాస్తూ లంచాలు తీసుకునేవాడు అందరికీ భయపడుతూ బతకవలసిందే. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.